బటక్స్ బాగా పెద్దగా ఉండడం కావచ్చు, లేదా కొంతమందికి కడుపు చాలా పెద్దగా ఉండడం కావచ్చు, ఇలాంటి వాటికి ప్లాస్టిక్ సర్జన్స్ ఎలాంటి చికిత్స అందిస్తారు? బటక్స్ పెద్ద ఉన్న దానికంటే చిన్న ఉన్న వాటికి లిఫ్ట్ అనే బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ ఉంటారు, ఆర్ ఫిల్లర్స్ వేసుకోవడం కానీ ఫ్యాట్ పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు తగ్గించడానికంటే. లైపోసక్షన్ ద్వారా అయితే యూ కెన్ రెడ్యూస్ ఇట్. కావాలనుకున్న వాళ్ళకి పెంచే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇంకా పొట్ట కొందరికి ఏంటంటే లెక్కన ఫ్యాట్ ఎక్కడున్న దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు స్కిన్ కింద ఫ్యాట్కి మనం లైపోసక్షన్ చేయొచ్చు. అదే పేగుల చుట్టూ ఉండేది విసిల్ ఫ్యాట్ అంటాం. దాన్ని మనం డైటింగ్ తోటి కానీ, మరీ మార్బిడ్ ఒబేజ్ అంటే బేరియర్ సర్జరీస్ కానీ అలాంటివి తీసుకుంటే కానీ అది తగ్గించలేము. ఇప్పుడు కొత్త మెడికేషన్స్ వచ్చేసాయి. ఆ మెడికేషన్స్ తోటి కూడా మనం వెయిట్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓజంపిక్ ఇట్లాంటివి ఉంటారు. ఇప్పుడు స్టార్స్ అందరూ వాడుతున్నారు. ఓజంపిక్ ఫేసెస్ అవుతున్నాయి, థిన్ అవుతున్నారు. ఇప్పుడు మొంజిదారో అని కొత్తది టాబ్లెట్స్ వచ్చాయి. సో ఈ పద్ధతిలో ఎక్సర్సైజ్ చేసి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. విసరల్ ఫ్యాట్, పేగుల దగ్గర ఉన్న ఫ్యాట్ కి ప్లాస్టిక్ ద్వారా మనం ఏమి తగ్గించాలి. దట్ హ్యాస్ టు బి రెడ్యూస్డ్ బై డైటింగ్ అండ్ అదర్ మెడికేషన్స్ ఆర్ వేరే సర్జరీస్. చర్మం కింద ఉన్న ఫ్యాట్ ని లైపోసక్షన్ ద్వారా మనం అసెస్ చేసి క్లినికల్ గా అసెస్ చేసుకొని తగ్గించవచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.